హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ పనులు చేస్తే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. హిందూ మతాన్ని విశ్వసించే వారిలో ప్రతి ఒక్కరూ తమకు ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆదాయం కావాలని కోరుకుంటాడు. అయితే లక్ష్మీదేవిని అనుగ్రహం ఉన్న వారికి మాత్రమే వారి జీవితంలో భారీగా సంపద లభిస్తుంది. ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవిని భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే వారికి తమ జీవితంలో ఎప్పటికీ ధనానికి కానీ ధాన్యానికి కానీ కొరత అనేది ఉండదు. అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదట. అందుకే ఆ దేవిని మీ ఇంట్లో ఎక్కువ సమయం ఉండేటందుకు కొన్ని పనులు చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటుంది. తులసిదేవిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి. ప్రతిరోజు తులసి మొక్కకు పూజ నీరు సమర్పించాలి. తులసిని ఇంటి ఈశాన్య దశలో నాటాలి. ఆది బుధవారాలు తప్ప తులసి మొక్కను తాకడం వలన మీ శరీరం శుద్ధి అవుతుంది, రోగాలు దూరం అవుతాయని నమ్ముతారు. తులసి దర్శనం వలన పాపాలు తొలగిపోతాయి. అందుచేత మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటాలి. ప్రతికూల శక్తిని తొలగించడానికి ఆవు పేడతో చేసి బేరనిపై ధూపం కాల్చాలి. ఈ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి. ఈ పనిని ప్రతి మంగళ, శనివారాలలో చేయాలి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరటి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి. అరటి చెట్టు కింద ఆవాల దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది.